మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పుష్కర మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శివకేశవుల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఉదయం మహానివేదన, బలిహరణ, మంగళశాసనం చేపట్టారు. శివకేశవుల కళ్యాణ మహోత్సవంలో స్వామివార్ల తరపున, అమ్మవార్ల తరపున పలువురు దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివార్లు, అమ్మవార్ల మెడలో తాలిబొట్టు కట్టారు. బ్రాహ్మణులు, పీటలపై కూర్చున్న దంపతులు దేవతామూర్తులకు తలంబ్రాలు పోశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు, ప్రధాన కార్యదర్శి ఈ రవీందర్, గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, ఉమాకర్ రెడ్డి, రవి, నారాయణ, ఆలయ అర్చకులు కొండపాక వెంకటాచార్యులు తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించి బ్రాహ్మణులను ఘనంగా సన్మానించారు. అంటారు కానీ ఇంతకు మించిన
मध्यस्थवत्मो देवदेवसुरासिद्ध युक्त वेदवाद्यादिघोषणैः सहस्रधारगा स्नानं कर्तुं देव प्रसीदवो बकुलाभरणं वन्दे जगदाभरणं मणिमणा ఎక్కడెక్కడ చరణ
शांति शांति हर हर महादेव शंभो शंकर కైలాసంలో వారంటూ వీళ్ళ లోకాలేంది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఉన్నాయా ప్రశ్నలు ఆ విధంగా మీ చేతులతో సాక్షాత్తు భగవంతుడి యొక్క పాదాలను కడుగుతున్నట్టుగా మన శివభావన చేసుకుంటూ ఉండండి జయ నారాయణ గోవింద గోవింద శ్రీ రాఘవేంద్ర గోవింద शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान मलालया वसुमती रामा जगत्रक्षणी या देयो रघुनायकस्य चरणं देयादिदं मंगलो सावधान शुभलग्ने सावधान गिरो सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदि गिरो नारायणाख्याचले జరుగుతోంది వేదిక మీద
நாளைவாதுவைவானவென்று நாளேட்டு இன்றினால் பெற்றார் గోవింద కలియుగ గోవింద అలంకార ప్రియ గోవింద భక్తి యొక్క అమ్మ స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపమే. అట్లాంటి యొక్క లక్ష్మీ స్వరూపమైన తల్లి ఆ యొక్క పరమాత్మను చేరుకునే విధానం పాడిందే ఈ పాట వారణ చక్కగా స్వామి మనకి ఎంతో చక్కగా మనందరి చేత కూడా పాడించే ప్రయత్నాన్ని చేశారు. అట్లా అమ్మవారు ఊహించుకుంటూ ఆడినటువంటి ఒక ఆట మనము ఇక్కడ ఆడుకున్నాము. ఆ యొక్క పూర్ణ ఫలం అంటారు ఇప్పుడు దాన్ని. ఆ యొక్క ఫలాన్ని ఎవరైతే పొందుతారో అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మ స్వామిని చేరుకున్నది కాబట్టి స్వామి వారి యొక్క అనుగ్రహము, ఇద్దరి యొక్క అనుగ్రహం చేత మనం అనుకున్న సంకల్పము అత్యంత శీఘ్రంగా నెరవేరుతుంది. ఓం నమః శివాయ 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 అన్నయ్య గారు రావాలా తొందరగా అంబటి సేవకులండి.
కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో భాగంగా ఈరోజు 24వ రోజు అన్నాభిషేకం చేయడం జరిగింది. అలాగే పుష్కర మహోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలకు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ భక్తులకు ఏమి ఇచ్చినా మేము రుణించుకోలేము. ప్రతి కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సహాయం చేసిన ప్రతి భక్తులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము.